హలో ఫ్రెండ్స్, మన ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంటి ఓనర్ని తీసుకువచ్చి రోహిణి ఆడుతున్న నాటకాన్ని రోహిణి చంప పగలగొట్టి మరీ నిజాన్ని బయటపెట్టిచ్చేసింది మీనా. మరి ఇది నిజంగానే జరిగిందా? అసలు ఏం జరిగింది అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. మరి మీనాకి డెకరేషన్ ఆర్డర్ అయితే వస్తుంది కదా. ఆర్డర్ అయితే పూర్తి చేస్తుంది మీనా. మీనా ఆర్డర్ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత మీనా బాగా చేసిందని డెకరేషన్ నచ్చి వాళ్ళు ఎక్కువ అమౌంట్ అయితే మీనాకి ఇస్తారు. దాంతో ఇక మీనా అయితే సత్యానికి ఇక రింగు కొందామని అనుకుంటుంది. అప్పుడే ఇక బాలుకి ఫోన్ చేసి చెప్తుంది. ఇక బాలు అయితే, ఏంటి మా అమ్మకి వాళ్ళు గాజులు కొన్నారని నువ్వు మా నాన్నకి రింగు కొంటానంటున్నావా అని అంటూ ఉంటాడు బాలు. అలా ఏం కాదండి, మావయ్య గారు ఎటువంటి బంగారు వస్తువులు పెట్టుకోరు కదా, అందుకనే కొందామని అనుకుంటున్నాను. అత్తయ్య గారికి ఇచ్చే స్థాయిలో మనం లేం కదా, మావయ్య గారు చిన్నదైనా సంతోషిస్తారు, అత్తగారు లాగా దెప్పరు కదా అని అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే అప్పుడే ఇక మీనా అన్న మాటలకి ఇక చాలా ఆనందపడుతూ ఉంటాడు బాలు. ఆ తర్వాత ఇక మీనా అయితే ఇక గోల్డ్ రింగ్ అయితే కొని ఇక అయితే ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా ప్రభావతి అయితే, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావే, వంట చేయలేదు, ఏమీ చేయలేదు, ఇంట్లో పనంతా ఎక్కడ పడితే అక్కడే ఉంది, అసలు ఈ మధ్య నువ్వు బాగా ఇంట్లో పని ఎగ్గొట్టేసి ఆర్డర్లంటూ బయటికి పోవడం బాగా అలవాటైంది నీకు అని ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అలా తిడుతూ ఉండగానే ఇంటికి ఇద్దరు ఆఫీసర్లు అయితే వస్తారు. ఇక ఆఫీసర్లు రావడంతో అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఎవరు కావాలండి అని అడుగుతూ ఉంటుంది. మనోజు అని అంటూ ఉంటే, ఓ మనోజ్ గురించి వచ్చారా, రండి రండి లోపలికి రండి, కూర్చోండి, ఏ మీనా వెళ్ళి కాఫీ తీసుకురా, మా మనోజ్ గురించి వచ్చారా, బిజినెస్ గురించేనా అని అంటూ ఉంటే, ఆ బిజినెస్ గురించి అని అంటూ ఉంటారు వాళ్ళైతే. అప్పుడు ఇక సత్యం అయితే వస్తాడు. ఏవండి, మనోజ్ గురించి ఏదో బిజినెస్ మాట్లాడదామని వచ్చారట, చూడండి కోటు అన్నీ వేసుకొని ఎంత దర్జాగా ఉన్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక సత్యం అయితే, నమస్కారం అండి, మా మనోజ్తో ఏదన్నా మాట్లాడాలా, వాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక బయటికి వెళ్ళాడంటున్నారు, ఎంతసేపటికి వస్తాడు అని అంటూ ఉంటే, వాడు ఏదో ఫంక్షన్ కని వెళ్ళాడండి, లేట్ అవుతుందేమో, ఏమన్నా చెప్పాలా, నాకు చెప్పండి నేను చెప్తాను అని అంటూ ఉంటాడు. సత్యమైతే, ఏంటండి మీకు చెప్పేది, బిజినెస్ గురించి మీకేం అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది అని అంటూ ఉంటే, ఆయనకు అర్థమవుతుందిలేమ్మా నేను చెప్పేది అని అతనైతే అంటాడు. ఏం లేదండి, మేము బ్యాంక్ నుంచి వస్తున్నాము, అసలు ఏమైందంటే అతను క్రెడిట్ కార్డు మీద 10 లక్షలు, మొత్తం కూడా 10 లక్షలు వాడుకున్నాడు, వడ్డీతో సహా అవి ఇప్పుడు అంతకంత అయ్యాయి, మాకు ఒక టైం అంటూ ఉంటుంది, ఆ టైంకి డబ్బులు కట్టకపోతే అంతకంత మేము వడ్డీ వేసి వాటిని కట్టించుకుంటాము, అతనికి ఫోన్ చేస్తే ఫోన్లు ఇచ్చేయడం లేదు, మెసేజ్ పెట్టినా రెస్పాండ్ లేదు, అందుకని తన ఆధార్ కార్డు అన్నీ కూడా మీద అడ్రస్సు ఈ అడ్రస్సే చూపించింది, అందుకని ఇక్కడికి వచ్చాము, అతనికి మేము 3 రోజులు టైం ఇస్తున్నాము, ఈ 3 రోజుల్లో 10 లక్షలు తీసుకువచ్చి ఆ 10 లక్షలకి 10 లక్షలు మొత్తం 20 లక్షలు తను ఇప్పుడు బ్యాంకుకి కట్టాలి, కాబట్టి మీరు అతని చేత కట్టించండి, లేకపోతే మీ ఇంటిని కానీ లేకపోతే అతను ఫర్నిచర్ షాప్ కానీ జప్తు చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు. ఒక్కసారి ప్రభావతి, సత్యం, అలాగే ఇంటికి వచ్చిన బాలు, మీనా, శృతి, రవి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక శృతి అయితే, అంటే క్రెడిట్ బిల్లు కట్టకుండా ఆయన ఇంత వడ్డీ అయ్యే వరకు ఉన్నారా ఏంటి అని అడుగుతూ ఉంటే, అవునమ్మా, క్రెడిట్ కార్డు బిల్లు పలానా డేట్లో కట్టేయాలని మేము మెసేజ్ పెడతాము, తను కట్టలేదు, అప్పుడు ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి ఇంత అయి కూర్చుంది, వచ్చాక చెప్పండి అని అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి అయితే, ఏంటండి ఇది అని అంటూ ఉంటే, 10 లక్షలు తీసుకుపెట్టి లాభాలు వచ్చాయని నీకు చెప్పి బంగారపు గాజులు చేతికి తొడిగాడు, ఇక బంగారపు గాజులను చూసుకొని మురిసిపోయావు తప్ప అసలు వీడు బిజినెస్ ఎలా చేస్తున్నాడో ఏంటో అని ఎప్పుడైనా అడిగావా, వాడు ఖర్చు పెట్టే డబ్బులు అసలు బిజినెస్లోనే వస్తున్నాయి, ఇంకెలా వస్తున్నాయని ఆలోచించావా, ఆలోచించలేదు అని అంటూ ఉంటాడు. ఇక సత్యమైతే, ఈలోగా
కొంచెం సేపటి తర్వాత మనోజ్ రోహిణి ఫంక్షన్ బాగా జరిగింది కదా అని ఇక చెప్పుకుంటూ అయితే వస్తూ ఉంటారు. అప్పుడు ఇక లోపలికి వచ్చేసరికి ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది మనోజ్ని, రే నువ్వు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే. క్రెడిట్ కార్డు బిల్ ఏంటమ్మా అని అనగానే 10 లక్షలు నువ్వు క్రెడిట్ కార్డులో తీసుకున్నావట. ఆ కార్డులో తీసుకున్న డబ్బులు కట్టకపోతే అంతకంత ఇంట్రెస్ట్ పడి నువ్వు ఇప్పుడు 20 లక్షలు కట్టాలని బ్యాంకు వాళ్ళు వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. 2 రోజుల్లో డబ్బులు కట్టకపోతే ఇంటిని జప్తు చేస్తామంటున్నారు. అసలు ఎందుకు ఇలా చేసావని ప్రభావతి అడుగుతూ ఉంటే, అదేంటి మనోజ్ క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే, అవి నేను పొరపాటున ఏం చేశానంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి కదా, అంతకంతా వస్తుంది అప్పుడు కట్టేయొచ్చని బెట్టింగ్లో పెడితే 10 లక్షలు పోయాయి అని అంటూ ఇక మనోజ్ అయితే షాక్ ఇస్తాడు. దాంతో ఒక్కసారి రోహిణి ప్రభావతి షాక్ అయిపోతూ ఇక ప్రభావతి అయితే మనోజ్ చంప పగలగొడుతుంది. రే బిజినెస్లో వచ్చిన లాభాల్ని బెట్టింగ్లో పెట్టావా, ఇప్పుడు 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా అని అంటూ ఉంటే అప్పుడు ఇక మనోజ్ అయితే, నీకు కొన్న గాజులున్నాయి కదమ్మా, ఆ గాజులు ఇచ్చేయి, నా దగ్గర కొంచెం క్యాష్ ఉంది, అవి అన్నీ కూడా అడ్జస్ట్ చేసి ఇస్తాను అని అంటూ ఉంటాడు ఇక మనోజ్ అయితే. అప్పుడు ఇక బాలు అయితే, కొన్న వారం రోజులు కూడా అమ్మ చేతికి నువ్వు ఆ గాజులు ఉంచలేదు కదరా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక ప్రభావతి అయితే, నువ్వు ఈ గాజులు కొన్నావని ఎంత మురిసిపోయాన్రా, ఆ మురిపం 3 నెలల ముచ్చట్లాగా 3 రోజుల్లోనే అయిపోయింది కదా, ఇంకెప్పుడు నాకు ఏవి కూడా కొని తీసుకురావద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక అనేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక మీనా అయితే ఇప్పుడు మావయ్యకి రింగిస్తే ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు. రవి శృతి మాత్రమే ఉంటారు. అప్పుడే బాలు అయితే, ఏంటి మీనా ఆలోచిస్తున్నావో, వాళ్ళకేదో నష్టం వచ్చిందని మనం ఎందుకు బాధపడ్డాం, నువ్వు ఇవ్వవలసింది మా నాన్నకి ఇచ్చేసాయి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ప్రభావతి కిందకి వస్తుంది. మీ నాన్నకి ఏమివ్వాలనుకుంటుంది అని అంటూ ఉంటే, నీ స్థాయికి తగింది కాదులేమ్మా, ఏదో చిన్న గిఫ్ట్ తీసుకొచ్చింది నాన్నకి అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక మీనా అయితే బాక్స్ తీసి ఇక ఉంగరాన్ని చూపిస్తుంది. ఇక ఉంగరం చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే సత్యం అయితే, ఏంటమ్మా ఇది అని అంటూ ఉంటే, నేను ఒక ఫంక్షన్ ఆర్డర్ తీసుకున్నాను కదా మావయ్య, డెకరేషన్ చేస్తానని, బాగా డెకరేషన్ చేశానని వాళ్ళు ఎగస్ట్రా మనీ కూడా ఇచ్చారు, అందుకని ఇంకా నాకు వాళ్ళ ఆర్డర్లు బట్టి ఇంకా ఆర్డర్లు వచ్చాయి, నా మొట్టమొదటి సంపాదనతో మీకు ఏదన్నా కొనాలని అనిపించింది, అందుకే ఈ చిన్నది కొన్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ప్రభావతి ఇక మీనా బంగారు పొంగరం తెచ్చేసరికి ఇక మౌనంగా ఉండిపోతుంది. ఇక మౌనంగా ఉండి, ఈ మీనానే రైటు, ఈయనకి రింగు కూడా తీసుకొచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తెచ్చావులే బోడి రింగు అని పైకి మాత్రం దెప్పుతూ ఉంటుంది. అవును మరి తీసుకొచ్చాడుగా దిక్కుమాలి గాజులు, ఎన్ని రోజులు ఉంచాడే నీ చేతికి, గొప్పగా పెద్ద పెద్ద గాజులు తెచ్చి నీ చేతికి వేసి 3 రోజుల్లో మురిపించి తీసుకువెళ్ళిపోయాడు. అదేదో బంగారపు షాపులో ఈ బంగారపు ఆ వస్తువుల గురించి మనం ఏదైనా యాడ్ చేసేటప్పుడు వాళ్ళు ఆ బంగారాన్ని మన ఒంటి మీద వేస్తారు, తరువాత ఇక యాడ్ అయిపోయింది కదా ఆ బంగారపు వస్తువులన్నీ తీసేయండి లాగేసుకుంటారు. అలాగే చేశాడు, నిన్ను మురిపించాడు, తర్వాత తీసుకుని వెళ్ళిపోయాడు నీ పెద్ద కొడుకు. నా భార్య అలా కాదు, తను కష్టార్జితంతో కొంది అని అంటూ ఉంటాడు బాలు అయితే. వస్తువు పెద్దదా చిన్నదా కాదు, అభిమానంతో ఇచ్చారా లేదా అదే చూసుకోవాలి అని అంటూ ఉంటాడు సత్యం. ఇది నీ మొదటి సంపాదన, నువ్వే ఏదన్నా కొనుక్కోవచ్చు కదమ్మా అని అంటూ ఉంటే, మా నాన్నతో నేను ఒక మాట అనేదాన్ని మావయ్య, నాన్న నేను బాగా చదువుకుంటాను, నేను ఉద్యోగం చేసి నా మొదటి జీతంతో నీకు ఏదైనా కొంటాను నాన్న అని నేను మా నాన్నకి చెప్పేదాన్ని మావయ్య. నాకు ఇప్పుడు మీరే కదా నాన్న, మావయ్య అన్న నాన్నన్న మీరే. నాకు ఏదైనా కష్టం వస్తే ఆపదలు ఉంటే వెన్నుంటే ఉండి నాకు సపోర్ట్ చేస్తారు, కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటారు, అందుకే మీలో మా నాన్నని చూసుకొని నేను ఈ రింగుని కొన్నాను అని మీనా అయితే అంటుంది. ఇక ఆ మాటకి సత్యం అయితే ఎమోషనల్ అవుతాడు.
తర్వాత ఇక మీనా అయితే పూలు డెలివరీ ఇవ్వడానికి బయటికైతే వెళ్తుంది. అలా బయటికి వెళ్ళిన తర్వాత సుగుణమ్మ చింటూని తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ రావడం చూసి మీనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక సుగుణమ్మ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా వచ్చేస్తూ ఉంటుంది. అది చూసి, ఏంటమ్మా అసలు ఏంటి మీరు ఎందుకని నన్ను చూసి ఎలా వచ్చేస్తున్నారు, ఏమైందమ్మా చెప్పండి అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా అలా అనేసరికి అప్పుడే ఇక సుగుణమ్మ అయితే, అసలు ఎందుకో మా వెంట పడుతున్నారు మీరు, అయినా ఎందుకు నువ్వు నా వెనకాలే వస్తున్నావో, మా గురించి పట్టించుకోవద్దని మీకు ఎప్పుడో చెప్పాను కదా, అయినా సరే మీరేంటి ఇలా నా వెంటే పడతారు అని సుగుణమ్మ తిడుతుంది. ఒకసారి చెప్తే మీకు తెలీదా, ఒకసారి చెప్తే మీకేమన్నా అది సిగ్గురాదా అంటూ నోటికొచ్చినట్లు రోడ్డు మీద అంటుంది. దయచేసి మమ్మల్ని వదిలేయండి, మీ రోడ్డు మీద కనిపించినా మాతో మాట్లాడొద్దని చెప్పేస్తుంది. అలా చెప్పేయడంతో అప్పుడే ఇక మీనా చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇక బాధపడిపోయి ఇక మీనా అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకునే లోపు, ఎవరమ్మా మీనా, ఆవిడేంటి నిన్ను అంతలా తిడుతుందని మరో పూలమ్మే ఆవిడైతే వచ్చి మీనాని అడుగుతుంది. ఏమోనా తెలీదక్క, ఆమె అగా పక్కనే ఉన్నాడు కదా చింటూ, వాడిని దత్తత చేసుకోవాలని అనుకున్నాము. మేము ఎప్పుడైతే దత్తత అని అడిగామో ఆ రోజు నుంచి కూడా ఆవిడ మాతో ఇలాగే కఠినంగా మాట్లాడుతుంది. పోనీ మాకు ఇవ్వనంటే ఇవ్వనని చెప్పేయాలి, మరి ఎందుకు మనసు నొప్పించేలా మాట్లాడుతుందో తెలియడం లేదు అని అంటూ ఉంటే, కొంతమంది అంతేనమ్మా, మన మనస్తత్వాల్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. మీరు మంచి మనసుతో ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరంటున్నావు, ఆ అబ్బాయిని దత్తత చేసుకుంటానని చెప్పావు, కానీ ఆవిడ అది అర్థం చేసుకోకపోతే ఎవరేం చేస్తారు చెప్పు అని అంటూ ఉంటుంది. ఆమె అయితే తర్వాత ఇక మీనా అయితే బాలుకి ఈ విషయం అంతా కూడా చెప్తుంది. ఏదో జరుగుతుంది మీనా, కానీ మనకి ఆవిడ బయట పెట్టడం లేదు. ఆవిడ మనల్ని అనేటప్పుడు చాలా బాధపడుతూనే ఆ మాటలు అంటుందని నాకు అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే నిజం నిప్పు లాంటిదండి, ఏదో ఒక రోజు ఆవిడ దాచిపెడుతున్న నిజం తప్పకుండా బయటకు వస్తుంది అని అంటూ ఉంటుంది మీనా. అయితే తర్వాత ఇంకా ఎవరైతే సుగుణమ్మ మీనాని తిట్టేటప్పుడు చూసిందో ఆమె సరిగ్గా సుగుణమ్మ వాళ్ళు ఉండే వీధిలోకి పువ్వులైతే తీసుకువెళ్తుంది. అలా పువ్వులు తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుగుణమ్మ ఉన్న ఇంటినైతే కనిపెడుతుంది. అప్పుడే ఇక మీనాకైతే ఫోన్ చేస్తుంది. మీనా, ఆ రోజు నిన్ను రోడ్డు మీద ఒక ఆవిడ తిట్టింది కదా, అదే ఆ పిల్లాన్ని దత్తత చేసుకుందాం అనుకున్నావు అని అంటూ ఉంటుంది. అవునక్క, ఇప్పుడు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏం లేదు మీనా, వాళ్ళు ఎక్కడో ఉంటున్నారని అనుకుంటున్నావు కదా, వాళ్ళు ఇదిగో ఇక్కడే ఉన్నారు, నేను చెప్పిన అడ్రస్కి వచ్చేసాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే అక్కడికి వస్తుంది. ఇదిగో ఇదే ఇల్లు అని చెప్పగానే అప్పుడే ఇంటి వానర్ అయితే బయటికి వస్తాడు. ఇక ఇంటి వానర్ అయితే మీనాని ఆపి, ఎవరు కావాలి నీకు అని అడుగుతూ ఉంటే, నాకు ఇక్కడ సుగుణమ్మ గారు ఉంటున్నారు కదా, వాళ్ళు కావాలి అని అనగానే, ఓ సుగుణమ్మ గారా, ఆవిడ అదిగో ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటారు అని అంటూ ఉంటే, ఇంతకీ మీరెవరు, వాళ్ళ అమ్మాయి ఫ్రెండా అని అంటూ ఉంటాడు అతను. వాళ్ళ అమ్మాయి మీకు తెలుసా అని అనగానే, నాకెందుకు తెలీదు, తెలుసు, అదే వాళ్ళ అమ్మాయి భర్త దుబాయ్లో ఉంటాడంట, వాళ్ళ అమ్మాయి మాత్రం వచ్చిపోతూ ఉంటుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో మీకు తెలుసా అని అడుగుతుంది మరోసారి మీనా. నాకెందుకు తెలీదు, ఇల్లు అద్దెకిచ్చేటప్పుడే వాళ్ళ ఫోటోల్ని నా దగ్గర పెట్టుకున్నాను, ఇదిగో చూడు అంటూ ఫోటోని చూపిస్తాడు. అప్పుడే రోహిణి ఫోటో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అయితే ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, ఏంటి ఈమె ఇల్లు అద్దెకి తీసుకోవడానికి వచ్చింది, సుగుణమ్మ కూతురా అని అంటూ ఉంటుంది మీనా. అవునమ్మా, ఆ రోజు ఈవిడను మరొక అమ్మాయి వచ్చారు, ఇద్దరూ కూడా వచ్చి ఇక అద్దె ఇచ్చి వెళ్ళారు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అయితే ఇక షాక్ అయిపోతూ అసలు రోహిణికి ఈవిడికి ఏంటి సంబంధం అడగాలి, తెలుసుకోవాలి అనుకుంటూ సుగుణమ్మ దగ్గరికి వెళ్ళి నిలదీస్తుంది. మీ కూతురు మా తోటికోళ్ళు రోహిణి కదా అని అడగడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుగుణమ్మ. లేదమ్మా లేదు, నువ్వేదో పొరపాటు పడ్డావు అని అంటూ ఉంటే, మీరెందుకు అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్పండి, మీ అమ్మాయి
మీ ఇక్కడ లేదా? అవునమ్మా, మా అమ్మాయి ఇక్కడ లేదు అంటే మా తోటి కోడలు రోహిణి కాదా మీ అమ్మాయి అని అడుగుతూ ఉంటుంది మీనా. కాదమ్మా, నా కూతురు పేరు రోహిణి అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. ఇప్పుడు మీరు కంగారులో రోహిణి అని నిజాన్ని బయట పెట్టారు అని అనంగానే, అయ్యో నేను రోహిణి అనలేదమ్మా, కళ్యాణి కళ్యాణి అన్నాను అని అంటూ ఉండగా అప్పుడే ఇక స్కూల్ నుంచి అయితే చింటూ వస్తాడు. మీనా ఆంటీ అని అంటూ ఉంటే అప్పుడే ఇక చింటూ ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా, ఆ ఐడెంటిటీ కార్డులో రోహిణి ఫోటో అయితే మదర్ అని వెనకాల వేస్తారు. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అయితే ఇప్పటి వరకు మీరు చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు చాలు, నాతో రండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక వద్దమ్మా, నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని అంటూ ఉంటే, మీ కూతురు జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేస్తున్నారు, తను చెప్తున్న అబద్ధాలకి మీరు ఆద్యం పోస్తున్నారు, పదండి అని అంటూ మీనా అయితే సుగుణమ్మని చింటూని ఇంటి గల ఓనర్ని కూడా తీసుకొని వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళి రోహిణి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక రోహిణి అయితే బయటికి వచ్చి, ఏంటి మీనా ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఆ రోజు నేను సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అడిగితే ఏం డ్రామాలు చేసావే, కడుపు వచ్చింది పోయింది అంటూ నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పేశావు కదా అని అంటూ ఉంటుంది రోహిణితో మీనా అయితే అప్పుడే ఇక మీనా అన్న మాటకి రోహిణి షాక్ అయిపోతూ, ఆ రోజు నేను చెప్పింది నిజం అని అనగానే అప్పుడే ఇక మీనా అయితే రోహిణి చంప పగలగొడుతుంది. రోహిణి చంప పగలగొట్టి మీనా ఇలా అంటూ ఉంటుంది, అసలు నీకు బుద్ధుందా, ఎందుకు అబద్ధం చెప్పావో, అబద్ధం చెప్పి అత్తయ్యని మోసం చేస్తున్నావో అని అంటూ ఉంటుంది మీనా. రోహిణి నన్ను మోసం చేయడం ఏంటి, అసలు ఏమైంది నీకు అని తిరిగి అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే మీనాని, రోహిణి మనల్ని మోసం చేసింది అత్తయ్య, ముఖ్యంగా మనోజ్ని. తనకి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకున్నాడు, మన ఇంటికి వస్తుంది సుగుణమ్మ, అలాగే ఒకరోజు కళ్ళకి ఆపరేషన్ చేశారు, వాడు చింటూ ఇద్దరు కూడా రోహిణికి ఒకళ్ళు కన్న తల్లి కన్న కొడుకు అని నిజాన్ని బయట పెడుతుంది. అత్తయ్య తన మాటలు నమ్మొద్దు, అసలు వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని నన్ను అందరి ముందు తప్పు చేసిందల్లా చిత్రీకరించడానికి మీనా అయితే ఇదంతా చేస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఏంటి తను అబద్ధం చెప్తుందా, మరి నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు, ఇల్లు అద్దె కోసం అని ఇంటి ఓనర్ అయితే లోపలికి వస్తాడు. ఇక లోపలికి వచ్చిన ఇంటి ఓనర్ని చూసేస్తుంది రోహిణి. ఇక చూసేసి షాక్ అయిపోతుందనమాట. అంటే నా బండారం బయట పెట్టడానికి మీనా ఏకంగా ఇంటి ఓనర్ని తీసుకొచ్చేసిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరు నువ్వు అని ప్రభావతి అడుగుతూ ఉంటే, వీళ్ళు అద్దెకి ఉంటున్నా ఇంటి ఓనర్ని అని అంటూ ఉంటాడు అతను. ఇంటి ఓనర్వా, అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అనగానే, నేనెందుకు వచ్చానా, ఈ అమ్మాయి మా ఇంటికి వచ్చి ఇదిగో ఈవిడ ఈ పిల్లాడు ముగ్గురు ఉంటాము, మా ఆయన దుబాయ్లో ఉంటాడు, మా ఆయన ఫర్నిచర్ షాప్లో ఉంది అని చెప్పి మాతో అబద్ధం చెప్పింది, ₹1,00,000 అడ్వాన్స్ కూడా కట్టింది, తీరా ఇలా చూస్తే ఇలా దొరికిపోయింది అని అంటూ ఉంటాడు ఇంటి ఓనర్ అయితే. అప్పుడే సుగుణమ్మ అయితే, ఇంకా ఎందుకమ్మా నీ గురించి నిజాన్ని దాచిపెడుతున్నావో చెప్పేసాయి, ఇంకెన్ని రోజులని బరువు మోస్తావో, అబద్ధాలు చెప్తావో, మోసాలు చేస్తావో అని సుగుణమ్మ అంటుంది. చూడండి వదిన గారు, రోహిణి మలేషియా నుంచి రాలేదు, తను కోటీశ్వరరాలు కాదు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. సుగుణమ్మ అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. కేవలం మీ అబ్బాయిని ప్రేమించినందుకు మీరు కోటీశ్వర్లు కోడలే రావాలని అనుకుంటున్నారని తను ఈ పెళ్లికి ఇలా కోటీశ్వరులాగా డ్రామా ఆడింది, నాటకాలు ఆడింది, తనకి ఆల్రెడీ పెళ్ళయింది, చింటూ మా రోహిణి కన్న కొడుకు అని సుగుణమ్మ నిజాన్ని బయట పెడుతుంది. ఈ నిజాన్ని మీకు ఎన్నోసార్లు నేను చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను అని సుగుణమ్మ అనేసరికి ఒక్కసారే పక్కనే ఉన్న మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే షాక్ అయిపోతూ, ఏంటి రోహిణి ఇదంతా అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి అయితే, నిజమేనండి, ఇప్పటి వరకు నేను దాచిపెట్టిన నిజాల్లో అతి పెద్ద నిజం ఇది అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక ఆ మాట విని ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని కలలో కూడా ఊహించుకోలేదు, మన ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదని చెప్పాను కదా
అయినా సరే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలాగ నువ్వు చేయాలనుకుంటున్నావు? అని అంటూ ఇక చెప్తూ ఉంటుంది. అడుగుతూ ఉంటాడు, నిలదీస్తూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.